ఇప్పటికి 17 రోజుల నుంచి కోమాలో ఉన్నారు. రోజు కూడా ఇలాగుంది అలాగుంది, ఏదో రోజు కళ్ళు తెరుస్తారని చూస్తున్నారండి. కానీ డాడీ పరిస్థితి అయితే చాలా క్రిటికల్గా ఉందని చెప్పారండి డాక్టర్ గారు. పాలు తాగడం వల్ల ఎంత ఘోరం అయిపోతుంది అక్కడ చూడలేదు. కడలి కృష్ణారావు అండి మా నాన్నగారి పేరు. అసలు యాక్చువల్గా మా నాన్నగారు కూడా ఇక్కడ ఉండరండి, కపిలేశ్వర మండలం అంగరలో ఉంటారు. మా ఇంటికని వచ్చారండి చూడ్డానికి. ఎప్పుడు 7 సంవత్సరాల నుంచి వేయించుకుంటామండి. నమ్మకంగా వేస్తారు పాలు. దీన్ని చాలా క్రిటికల్గా ఉందని చెప్తున్నారు సార్. వెంటిలేటర్ మీదే ఉన్నారు మా ఫాదర్. రిపోర్ట్స్ అదేం కదండి, 1 ఫాలోఅప్ ఉంది. సార్ మాత్రం మార్నింగ్ ఈవినింగ్ టెస్ట్ చేసి పిలిచి మరీ మాకు చెప్తున్నారు. మరి సార్ చూసి చెప్పిందే కానీ మాకు అంత వడ్డీ గుట్టు గురించి తెలియదు కదండి. ఇప్పుడు కదా సార్ చెప్తున్నారు, 18 రోజుల నుంచి కోమాలోనే ఉన్నారు. కళ్ళు కానీ తెరవలేదు, స్పర్శ లేదు, ఏమీ లేదండి. వెంటిలేటర్ మీద ఉన్నారు. నిన్న మళ్ళీ ట్రికాస్టమీ చేశారు, గొంతులో వేశారు. కూతురు ఇంటికి వచ్చారండి, శివరాత్రికి వచ్చారు అమ్మా. శివరాత్రి 1 వీక్ అయ్యిందండి వచ్చి. ముందు రోజున 1 వీక్ అయ్యింది. ఎప్పుడు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు. మామూలుగా ఇలాగ మా మదర్ హెల్త్ బాగాలేదని చూడటానికని హాస్పిటల్గా తీసుకెళ్దామని వచ్చారు. నా పేరు మధు అండి, నాకు చౌడేశ్వర నగర్. నేను కూడా గత 18 రోజుల నుంచి మా మదర్ని, మా పెద్దనాన్నగారిని, మా పిన్ని గారిని, మా నాన్నగారితో సహా అందరినీ అడ్మిట్ చేశాను. వాళ్ళు మొన్నటి వరకు వెంటిలేటర్ మీద పోరాడి మా మదరు లక్ష్మీవారం నాడు చనిపోయారు. అదేవిధంగా మంగళవారం నాడు ఉదయం మా పెద్దనాన్నగారు చనిపోయారు. ఆ రోజు నైట్ 1:40కి మా పిన్ని గారు చనిపోయారు. వరుసగా ఒకరి తర్వాత ఒకరు తనువు చాలించారండి. ఆఖరిగా మా నాన్నగారు ఒకరే మిగిలేరు నాకు. ఆయన కూడా యూరిన్ అవుట్పుట్ అవ్వట్లేదు. అయితే డయాలసిస్ మీద కొద్దిగా అవుతుందని సార్ చెప్పారు. ఇవాళ రేపు రూమ్ షిఫ్ట్ చేస్తానన్నారండి. మా అమ్మగారు అండి, పేరు వీరలక్ష్మి గారు. 19th అడ్మిట్ అయ్యారండి. ఇంకా క్రిటికల్ కేర్లోనే ఉన్నారు, వెంటిలేటర్ మీద ఉన్నారు. ట్రెకియోస్టమీ చేశారు. కొంచెం డాక్టర్ గారు ఇన్ఫెక్షన్ అవుతుంది లోపల అని చెప్పి ఇవాళ చెప్పారండి. జస్ట్ హోపింగ్ దట్ షీ విల్ బి రికవరింగ్ సూన్ సార్. నా పేరు కార్తిక్ అండి. మా అమ్మగారు అండి, మా అమ్మగారు 58 ఇయర్స్ అండి. మిల్క్ ఆల్మోస్ట్ 5+ ఇయర్స్ నుంచి మిల్క్ అతని దగ్గర తీసుకుంటున్నామండి. ఎప్పుడు ఇలా జరగలేదు, ఇదే ఫస్ట్ టైం. బట్ ఐ థింక్ భరత్ గారు అడిగినట్టుగా ద ఫ్యాక్ట్స్ హ్యాస్ టు కమ్ అవుట్ and government has to take some serious action on the whoever is responsible for that.